హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో 34 సైజు పేపర్ కటింగ్ చూద్దాం. సరే, ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసినప్పుడు ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి కదా ఓపెన్స్, ఫ్రంట్ పార్ట్ కి ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. ఇది ఓపెన్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, ఫ్రంట్ లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి పావించి గ్యాప్ తో. ఉక్సులు పట్టి కాజా పట్టి పావించే కుట్టాలి, ఎవరు కుట్టినా పావించే కుట్టాలి. ఫ్రంట్ నెక్ ఇప్పుడు వెంటనే నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6.5. మీకు 6.5 ఎక్కువైపోతుంది అనుకుంటే 6 తీసుకోండి, లేకపోతే 6.25 తీసుకోండి. ఒకసారి కుట్టుకుని చూసుకోండి, బాగుంటే ఓకే. అలా ఇలా లైన్ కుట్టేసేయాలి 6.5కి. ఇప్పుడు అడుగు ఎక్కువ కావాలనుకో, మనకి స్కిన్ ఎక్కువ కనిపించాలనుకోండి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? స్కిన్ ఎక్కువ వద్దు, వి షేప్ లాగా రావాలి మనకి అన్ని మీరంటే ఇదిగో ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇది వి షేప్ లాగా వస్తుంది, వేసుకున్నప్పుడు మనకి ఇలా ఇట్లా వస్తుంది. అలా రావాలంటే మనం ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక దీన్ని ఇట్లా డాట్స్ లో మార్క్ చేయండి. ఎప్పుడైనా డాట్స్ లో మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, మనం లైన్లు బాగా కొట్టలేము. డాట్స్ పెట్టి ముగ్గేస్తేనే కదా బాగా అందంగా వచ్చింది. లైన్లు అంటే అందరికీ రాదనుకో. ఇది ఇట్లా క్రాస్ గా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి, ఎందుకో చెప్తాను నేను మళ్ళీ. ఇక్కడ కార్నర్ లో మన ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీసుకోవాలి కదా, ఇక్కడ మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్ లో మనం లోతు తీయాలి 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ లో, అది చెప్తాను. ఇప్పుడు యాస్టీస్ ఇది తీసేయండి, ఈ పక్కన పెట్టేయడం. ఇది ఇప్పుడు చెస్ట్ 34 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 8.5. చెస్ట్ లో ఒక పార్ట్ 8.5 కాబట్టి 8.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 అంటే 10. ఇక్కడ నుంచి 2.5 అంటే 12.5. ఓకే, పెట్టేస్తాం, బాగానే ఉంది. కానీ మనకి ఇక్కడ పెట్టడం రాదు కదా. 6.5 మార్క్ చేసాం కదా ఫ్రంట్ నెక్, అక్కడ నుంచి 8.5, ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 2.5. ఎందుకంటే ఈ లైన్స్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉండేది. మనకి లైన్ కొట్టుకోవడం బాగా రాదు కాబట్టి ఇలా డ్రా చేసుకోవచ్చు. 2 లైన్లు కలపడం ఈజీ కాబట్టి ఇలా మార్క్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చెస్ట్ 34 అంటే 10వ భాగం అంటే 3.4. అంటే 3.4 అంటే 3.5 అనేక. 5 కంటే ఎక్కువ ఉంటే 3.5 కింద ట్రీట్ చేస్తాం. 5 కంటే తక్కువ ఉంది కదా, 3.5. 3.5 ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఉంచాం కదా ఎక్స్ట్రా, మనం అది కూడా కలపండి. అంటే 3.5 మార్క్ చేసుకోవాలి. 3.5కి అటు 1.5 ఇటు 1.5 మార్క్ చేసుకోవాలి. అది ఎలా వస్తుందంటే ఇక్కడ చెప్తాను చూడండి, అది కూడా ఉంది. చెస్ట్ డివైడెడ్ బై 24 వేస్తే వస్తుంది. మీరు ఎవరన్నా వేయండి ఫోన్ తీసుకుని. 1.4 సంథింగ్ వచ్చింది. ఓకేనా? అందుకు 1.4 అంటే 5 కంటే తక్కువే ఉంది కదా. లేదు నేను కరెక్ట్ గా చెస్ట్ పెట్టాలి అని మీరంటే 1.4, 3.5 పెట్టాం కదా, 1.4 అంటే చూడండి ఇది గీత వేసుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా 1.4 అంటే ఈ గీత. ఇది పెట్టడం వల్ల, ఇంత పెంచడం వల్ల మనకి చెస్ట్ లో ఏ మార్పు రాదు, ఏమీ కాదు. ఇదనమాట కరెక్ట్ గా పెట్టడం, అంతేనా? 1.4 ఇట్లా పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్ గా నాకు కావాలి అని మీరు అనుకుంటే ఇప్పుడన్నా ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది 3.5 పైన సేమ్ ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు కప్ సైజ్ సరిపోద్ది. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంటే మనం తర్వాత చెప్పుకుందాం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత ఉంది? 2.5, 2 ఒక గీత అట్లా ఉంది. సేమ్ అదే తెచ్చి ఇక్కడ పెట్టేసేయండి. లేదు అంటే యాస్టీజ్కి ఇది ఎలా ఉందో అది అలా మార్క్ చేసేయండి, ఏదైనా ఒకటే. ఇప్పుడు ఈ డాట్ ఎలా వేసుకోవాలంటే ఈ రెండింటిని సెంటర్ చేసి ఈ డాట్ వేయాలి. ఈ రెండింటికి సెంటర్ పాయింట్ అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలపాలి. ఇంకా మీకు బాగా రావాలి అంటే, మీకు తెలియట్లేదు అనుకోండి, చిన్న సైజులకైతే 2, 2.5, పెద్ద సైజులకైతే 3, 2.5 నుంచి 3 ఈ గ్యాప్ లోనే ఉండాలి. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు అమ్మ మంది, ఖర్చు 1.5 అది వదిలేయండి. అక్కడ నుంచి 2 ఉండాలి, 2.5 అట్లా ఉండాలి, 2.5. ఇదిగో చూడు 2, 2.5 ఇక్కడ నుంచి ఈ రేంజ్ లో ఉండాలి. ఇది చిన్న సైజులకి. పెద్ద సైజులకి అయితే 2.5 నుంచి 3 ఉండాలి. ఇదిగో 2 సరిపోయింది. ఇట్లా మనం తీసుకునేది అలానే చంకలోకి వెళ్ళిపోకూడదు, అలానే మనకి ఇక్కడ కనిపించేయకూడదు, పైన షోల్డర్ దగ్గరలో ఇలా ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ ప్లేస్ లోతు తీయాలని చెప్పి గీత కొట్టించాక 1/2 ఇంచ్ లోతు తీయాలి. 1/2 ఇంచ్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ని మెల్లగా ఇలా కలపాలి, ఒక్కసారిగా దిగిపోకూడదు, ఇలా వెళ్ళి ఇలా కలపాలి. ఓకేనా? ఇది లోతు. ఇప్పుడు మనం ఇదంతా ఒకే షేప్ వచ్చింది. ఫ్రంట్ షేప్ పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి షేప్. అలా కావాలంటే 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసి ఈ స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా పెట్టేయకూడదు.
ఇలాగో ఇలా పెట్టేస్తే ఏమైందంటే కుట్టేటప్పుడు మనకు తిరగదు. ఆ క్లాత్ ఈ క్లాత్‌ని 2 షేప్ బెల్ట్‌లని ఇది బ్యాలెన్స్ చేసుకోవడం మనకు రాదు. అందుకు ఇలా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా?